తెలంగాణలో వాయిదా పడ్డ 3 మున్సిపాలిటీల చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకునే కార్యాన్ని అధికారులు ఇయ్యాల ముంగటేసుకున్నారు. ఇక ఈ మూడిట్ల రెండిటి పని అయిపోయింది కానీ ఇంకో మున్సిపాలిటీ ఎన్నిక మళ్ళో పారి వాయిదా పడ్డది. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజరేద్దాం పాన్రి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ వచ్చినాక ఫిబ్రవరి 16వ తారీఖు నాడు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించిర్రు. కాకుంటే తీరుతీర్ల కారణాలతోని కేతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా పడ్డది. నెలన్నర తర్వాత ఇవాళ ఎన్నిక పెడితే కేతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో లెక్క తేలింది. కాకుంటే ఖానాపూర్ మున్సిపాలిటీ ఎన్నిక మాత్రం మళ్ళా వాయిదా పడ్డది. ఇక మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిశెల సంధ్యారాయణ ఎన్నికైతే సిపిఐ అభ్యర్థి మిట్టపల్లి సరిత వైస్ చైర్పర్సన్ గా ఎన్నికైంది. రాష్ట్రం అంతటా సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మద్దతుతోని పోటీ చేసింది గాని కేతనపల్లి మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చేసినాయి. కేతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులుంటే 10 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ, 4 వార్డులలో సిపిఐ పార్టీ అభ్యర్థులు గెలిచిర్రు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 7 స్థానాలలో మాత్రమే గెలిచిర్రు. కాకుంటే అప్పుడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకునేటప్పుడు గడిబిడేటాలకు ఎన్నిక వాయిదా పడ్డది. ఇక ఆఖరుకు కోర్టు ఆదేశాలతోని ఇవాళ ఎన్నిక జరిగితే బలం లేకపోయేటాలకు ఈ ఎన్నికకు కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరవ్వలేదు. అయినా కూడా కోరం ఉన్నది కాబట్టి ఎన్నిక పెడితే మున్సిపల్ పీఠం కారు ఖాతాలో పడ్డది. ఇదిట్లుంటే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికైండు. వైస్ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ అభ్యర్థి శ్యామల ఎన్నికైంది. ఇక అటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఆదివారానికి వాయిదా పడ్డది. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 మంది సభ్యులు ఉంటారు. ఇక చైర్మన్ పదవిని దక్కించుకోవాలంటే 7 సభ్యుల మద్దతు కావాలి. బీజేపీ చైర్పర్సన్ అభ్యర్థి మౌనికకు మద్దతుగా 7 కౌన్సిలర్లు చేతులెత్తిర్రు. కాకుంటే మా అభ్యర్థి సత్యంకు మద్దతుగా సుతం 7 కౌన్సిలర్లు చేతులెత్తినట్టు కాంగ్రెస్ లీడర్లు లొల్లికి దిగటాలకు అధికారులు ఎటు తేల్చుకోలేక ఎన్నికను ఆదివారం నాటికి వాయిదా వేసిర్రు. దీంతోని ఖానాపూర్ లా ఇంకా టెన్షన్ వాతావరణం ఉన్నది. అక్కడి పరిస్థితి బలం లేకున్నా కాంగ్రెస్ పార్టీకి అధికారులు వత్తాసు పలుకుతున్నారని కోపానికి వచ్చిర్రు పువ్వు పార్టీ లీడర్లు. ఇక ఈ ముచ్చట్ల ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గిట్లా అన్నాడు. కాబట్టి నేను ఏమంటున్నా 100% అక్కడ రికార్డెడ్గా ఉంది. ఆమె చేయి లేపింది మాకు. మేము ముందు నుంచి ఇంకొకటి భయపెట్టి నాకే భయపెట్టిస్తున్నారు. ఏమనాలి దీనికి? కాబట్టి ఇట్లా భయపెట్టించడం పద్ధతి కాదు కదా. నేనేమంటున్నా, నేనేమి చేసినా వీడియో విజువల్స్ వాళ్ళకు కూడా చూపండి, లేపినట్టున్నాయి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే మనం ఇచ్చేస్తామని చెప్పినాం. దానికంటే మించి ఇంకేం చేస్తాం చెప్పండి. మరి దీంట్లో ఏది వాస్తవం అధికారులే తేల్చాలే. మరిగా ఆదివారం నాడు పెట్టే ఎన్నికల ఎవరు గెలుస్తారో తెలియదు గాని మొత్తానికైతే ఖానాపూర్ రాజకీయాలు మాత్రం ఇంకా హాట్ గానే ఉన్నాయి పోండ్రి.